దేవుని యొక్క సృష్టి క్రమంలో చూసినట్లయితే సృష్టినంతటిని కూడా మాటతో చేసి నరుని తన చేతితో చేశారు. దేవుడు నరుని తన చేతితో చేసినప్పుడు ఎక్కడి నుండి నరుని తయారు చేశారంటే మట్టిలో నుండి. హల్లెలూయా. మట్టి అనేది అన్నిటికంటే కూడా చాలా విలువలేనిది, ఎన్నిక లేనిది, తక్కువైనది. హల్లెలూయా. నశించేది. మరి విలువలేని మట్టితో విలువైన మనల్ని చేయడానికి లేదా నరుని చేయడానికి దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమైందంటే, మనము మట్టిమి కాబట్టి దేవుని ఊపిరి జీవాయువు మనలోనికి వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే మహిమగల పాత్రలుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మట్టినై ఉన్నాను. చెప్పండి, నేను మట్టిని. కాబట్టి మనలో గర్వం లేకోకుండా దేవుని పైన ఆధారపడాలని దేవుడు అతి తక్కువ, అతి విలువలేని, ఎన్నికలేని, వెలలేని, మన్నికలేని మట్టిలో నుండి దేవుడు నరుని తయారు చేశారు. అంటే మట్టిలో నుండి మనము తయారు చేయబడడానికి గల అర్థం ఏంటంటే, మొట్టమొదటిగా మనము విలువైన వారము కాదు. హల్లెలూయా. మనలో చెప్పుకోదగినటువంటివి ఏమీ లేవు. మనము మట్టిలో నుండి తీయబడ్డాము. మరలా ఏమవుతాము? చివరికి మన్నే అయిపోతాం. ఇది వాస్తవమే కదా. హల్లెలూయా. ఎక్కడైనా చూడండి, నరుని యొక్క జీవన విధానము మట్టిలో నుండి తీయబడతాడు, తిరిగి మన్నైపోతుంది. ఆత్మ ఉంది చూసారా? ఈ ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్తుందంటే, ఈ మట్టిలో ఊదినటువంటి జీవాయువు ఆ ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుంది. హల్లెలూయా. కాబట్టి మట్టిలో నుండి తీయబడిన మనము ఈరోజు తగ్గింపు జీవితము కలిగి ఉండాలి. అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఒక మాట వాడతాడు, దుమ్ముయు ధూళినైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. మహిమ కలిగిన దేవుడు మట్టిలో నుండి మనల్ని తీశాడు. మరి మట్టికి విలువ ఎప్పుడు వస్తుంది? మట్టికి విలువ ఎందుకు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఆయన జీవాయువుని మనలో నరుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు దేవుని కంటే కొంచెము తక్కువనిగా చేసి మహిమ ప్రభావములతో కిరీటమును ధరింపచేసి ఉన్నావు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో కాబట్టి మనందరము కూడా గర్వం లేకోకుండా దేవుని మీద ఆధారపడాలి. మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని మహిమగల పాత్రలుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒక మాట, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కొమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, జిగటమన్ను ఎవరు? అందరు చెప్పాలి. జిగటమన్ను ఎవరు? మనము అనే మాట ఒక్క నోరే మాట్లాడుతుంది, వినపడట్లేదు నాకు. మీరు అన్నారేమో. జిగటమన్ను ఎవరు? మనము. కొమ్మరి ఎవరు? ఆయన తండ్రి అయిన దేవుడు. భక్తులు అంటారు, యెహోవా నీవే మా తండ్రి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం. హల్లెలూయా. మరి జిగటమన్ను ఒక ఆకారాన్ని, ఒక రూపాన్ని సంతరించుకోవాలంటే జిగటమన్ను ఎవరి చేతిలోకి వెళ్ళాలి? బాగా చెప్తున్నారు మీరు, నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ గట్టిగా చెప్పండి. జిగటమన్ను ఒక ఆకారాన్ని, ఒక రూపాన్ని సంతరించుకోవాలంటే జిగటమన్ను యెహోవా చేతిలోనికి వచ్చినప్పుడు ఆయన
ఒక నరునిగా ఒక రూపాన్ని తయారు చేశాడు. జిగటమన్నైన మనము కూడా దేవుని చేతిలో అప్పగించుకున్నప్పుడు దేవుడు కూడా మనలను తనకు ఇష్టమైన పాత్రలుగా మలర్చుతారు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మట్టి దేవుని చేతిలోనికి రావాలి. దేవుని చేతిలోకి వచ్చిన తర్వాత దానికి ఒక ఆకారం కావాలి అంటే ఆ మట్టి ఎలాగ ఉండాలంటే గట్టిగా ఉండకూడదు, దృఢంగా ఉండకూడదు. ఎలాగ ఉండాలంటే మృదువుగా ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, మట్టి ఎప్పుడైతే మృదువుగా ఉంటుందో దేవుడు తన చిత్త ప్రకారంగా తన యొక్క అనుకున్నటువంటి రూపములోనికి మట్టిని, ఆకారాన్ని తయారు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మట్టి ఎలా ఉండాలి చెప్పండి? దృఢంగా గట్టిగా ఉండకూడదు. వినాలి, మట్టి దృఢంగా గట్టిగా ఉండకూడదు, మృదువుగా ఉండాలి. అప్పుడు ఆ మట్టితో తనకి ఇష్టమైన పాత్రగా లేదా తనకి ఇష్టమైన రూపాన్ని ఆ యొక్క కృమ్మరి తయారు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన జీవితాలు దేవుని చేతిలో మలర్చబడాలి అంటే ఆమేన్ చెప్పండి. ఈరోజు మన జీవితాలు దేవుని చేతిలో మలర్చబడాలంటే మీరు కూడా మూర్ఖంగా ఉండకూడదు, గర్వంగా ఉండకూడదు, అతిశయంగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. మీరు ఎలాగ ఉండాలంటే మృదువుగా ఉండాలి, దేవుని చేతిలో ఉండాలి, దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా ఉండాలి, ఆయన చేత మలర్చబడే వారిగా మీరుండాలి. ఎప్పుడైతే మట్టి కుమ్మరి చేతిలోకి వచ్చి మృదువుగా ఉండదో ఆయన తనకిష్టమైన పాత్రగా చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనల్ని చెప్పండి ఎవరి సారూప్యములో చేస్తారంట? మనం మృదువుగా ఉంటే ఆయన సారూప్యములోనికి చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్దామా? అంటే మనందరము కూడా ఆయన సారూప్యములోనికి రావాలి అంటే మన స్వభావం ఎలాగుండాలి? గట్టిగా ఉండాలా, మృదువుగా ఉండాలా? మృదువుగా ఉండాలి. అంటే ఏంటంటే ప్రతి దానికి దేవుని మీద ఆధారపడాలి, దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. గర్వం అనేది, అహంకారం అనేది, అతిశయం అనేది ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా కొమ్మరి చేతిలో జిగటమన్ను వలె ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడైన యెహోవా ఒకరోజు ప్రవక్త అయిన యిర్మీయాతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు మీకు నేను చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు. మనం మన ఊర్లో చూసే కుమ్మరి చేతిలో జిగటమన్ను ఎలాగైతే ఉందో దేవుని చేతిలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు అలాగ ఉన్నారు అనేటువంటి మాట తెలియచేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని చేతిలో ఉన్న మనము ఆయనకి అనుకూలమైన పాత్రగా చేయబడాలి అని అంటే మన బలాన్ని, మన స్వంత బుద్ధిని, మన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మనల్ని మనం డిజైన్ చేసుకోలేము, మన జీవితాలు మనం కట్టుకోలేము, మన యొక్క మనుగడను మనం కొనసాగించలేము. మనము ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. దీవించబడిన పాత్రగా, ఆశీర్వదించబడిన పాత్రగా, పొంగి పొరలే పాత్రగా, సువార్తలోని పాత్రలుగా ఉండాలి అంటే నీ జ్ఞానాన్ని బట్టి, నీ చదువుని బట్టి, నీ వెనుకున్నటువంటి హోదాని బట్టి, నీకున్నటువంటి అతిశయాన్ని బట్టి నీ జీవితాన్ని నువ్వు కట్టుకోలేవు. కానీ నీవు ఎప్పుడైతే జిగటమన్ను అయిన నీవు నేను జిగటమన్నుని, మట్టి లాంటి వాడిని అని నువ్వు గ్రహించి ఆ పరమ కుమ్మరి అయిన దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకుంటావు, ఆయన నిన్ను తనకిష్టమైన పాత్రగా చేస్తారు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలీయులారా మీరు నా చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేటి సమాజంలో చాలా మంది యవనస్తులు ఏమనుకుంటున్నారంటే తమ స్వంత బలముతో, బుద్ధితో మరి తన యొక్క జీవితాన్ని మలర్చుకోవాలని అనుకుంటా ఉంటారు. హల్లెలూయా. తమ జీవితాన్ని మలచుకోవాలనుకుంటారు. కానీ మన ఇష్ట ప్రకారంగా, మన ఆలోచన ప్రకారంగా, మన బుద్ధి ప్రకారంగా మన జీవితాల్ని మనం మలర్చుకోవాలంటే అవదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
మనల్ని దేవుడు తన చిత్త ప్రకారంగా తయారు చేయాలి. దేవుడు తన చిత్త ప్రకారంగా మనల్ని డిజైన్ చేయాలి. దేవుడు తన చిత్త ప్రకారంగా మనల్ని మలర్చాలి. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. హల్లెలూయా. సంపూర్ణమైన ఆయన చిత్తము, అనుకూలమైనటువంటి ఆయన సంకల్పము జరిగించుచున్నావు నన్ను విడువక. మన జీవితాలు ఎలాగ కట్టబడాలి అంటే ఆయన చిత్త ప్రకారంగా, ఆయన సంకల్పం ప్రకారంగా మన జీవితాలు కట్టబడాలి. చాలా మంది యవనస్తులు ఏమనుకుంటారంటే, నేను అలాగుండాలి, నేను ఇలాగుండాలి. చెప్పండి, నేను అలాగుండాలి, నేను ఇలాగుండాలి, నేను గొప్పోడవ్వాలి, నాకంటే ఇంకెవరు కూడా నాలాగా ఉండకూడదు, అందరికంటే నేను ప్రత్యేకంగా ఉండాలనుకుంటాను. ఒక మాట నా వైపు చూడండి. మట్టి ఎప్పుడు తనకు తాను సొంతగా ఆకారాన్ని చేసుకోలేదు, అవునా కదా? మట్టి తనకు తాను ఎప్పుడు ఆకారం చేసుకోలేదు. మట్టి ఎవరి చేతిలోకి వస్తే ఒక పాత్రగా, ఒక ఆకారంగా అవుతుందంటే ఖచ్చితంగా మట్టి ఎవరి చేతిలోకి రావాలంటే కుమ్మరి చేతిలోకి రావాలి. మనల్ని మన సంకల్పము చొప్పున, మన చిత్త ప్రకారంగా మన జీవితాలు కట్టుకోవాలంటే మన వల్ల కాదు. నేను మట్టిని అని నువ్వు గ్రహించి, జిగటమన్ను అయిన నీవు, జిగటమన్నైన నేను, జిగటమన్నైనటువంటి మనము పరమ కుమ్మరి అయిన దేవుని చేతిలోనికి వెళ్ళినప్పుడు ఆయన సంపూర్ణమైన ఆయన చిత్తాన్ని, అనుకూలమైన ఆయన సంకల్పాన్ని మన పట్ల నెరవేర్చి జరిగించే దేవుడుగా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు సంఘము గ్రహించవలసింది ఏంటంటే, మీరెవరైనా కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను మట్టిని. దీనిలో ఎవరికి సందేహం ఉండకూడదు. ఖచ్చితంగా మట్టిలో నుండి తీయబడిన నీవు మరలా మన్నైపోతావు. కానీ ఆ మట్టి దేవుని చేతిలోకి వెళితే అది మహిమగల పాత్రగా మార్చబడుతుంది. మట్టినైన నన్ను నీవు మహిమగా మార్చావయ్య, కఠినుడైన నన్ను నీవు కరుణించావేసయ్యా. మట్టినైన నన్ను నీవు మహిమగా మార్చావయ్య, కఠినుడైన నన్ను నీవు. నా జీవితం ఒక్క క్షణమే, నా యౌవనం ఒక్క క్షణమే, నా జీవితం ఒక్క క్షణమే, నా యౌవనం ఒక్క క్షణమే, నీ పాద సేవలు సాగనిమ్ను శిష్యుడనై, నీ పాద సేవలు సాగనిమ్ను శిష్యుడనై, వలదయ్యా యేసయ్యా, నీవు లేని నా జీవితం. హల్లెలూయా. ఈ మట్టి అయినటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే మహిమగా మార్చాడు. ఈ మట్టికి మహిమ ఎలాగొచ్చిందంటే, ఈ మట్టి కుమ్మరి చేతిలోకి వెళ్ళాలి. మట్టిలో నుండి తీయబడిన మనము తిరిగి మన్నైపోతాము. ఈ మట్టిలో నుండి జిగటమన్నుగా ఉన్న మనము ఖచ్చితంగా పరమ కుమ్మరి అయిన దేవుని చేతిలోకి నువ్వు అప్పగించుకుంటే నిన్ను మహిమగల పాత్రగా మారుస్తాడు. హల్లెలూయా. అందరూ గ్రహించండి, మీరు మహిమగల వారిగా, మహిమగల పాత్రలుగా ఉండాలంటే మీలో ఉన్న గర్వము, మీలో ఉన్న అతిశయము, మీకు కలిగిన ఆధిక్యతలన్నీ కూడా ప్రక్కన పెట్టి నేను మట్టిని అని నువ్వు గ్రహించి నువ్వు కుమ్మరి చేతిలో నిన్ను నువ్వు అప్పగించుకుంటే దేవుడు నిన్ను మహిమగల పాత్రగా చేస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుదాం. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత అంటే,
ఈ మట్టి కుమ్మరి చేతిలో ఉంటే ఏ విధంగానైనా పాత్రగా చేస్తాడు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ. నాకు చాలా సంతోషమైన మాట ఏంటంటే ఈ 4వ వచనంలో ఉంటుంది. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో నుండి విడిపోగా. వినండి, కుమ్మరి ఎవరు? వినపడట్లా? దేవుడు. జిగటమన్ను ఎవరవి? ఈ జిగటమన్నంట కుమ్మరి చేతిలో నుండి విడిపోతుందంట. వినాలి, ఈ జిగటమన్ను కుమ్మరి చేతిలో నుండి విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకున్నాడంట. ఒకసారి మనసారా స్తోత్రం చెప్దామా? మనం కూడా దేవుని చేతిలో నుండి మనం కూడా దేవుని చేతిలో నుండి చాలా సార్లు దూరం అయిపోతాం. మనం కూడా దేవుని చిత్తంలో నుండి వేరైపోతాం. మనం కూడా దేవుని సంకల్పంలో నుండి విడిపోతాం. మనం కూడా దేవుని ఆలోచనలో నుండి విడిపోతాం. ఇక్కడ ఏమంటాడంటే ఆ కుమ్మరి చేతిలో ఆ జిగటమన్ను విడిపోతే ఆ జిగటమన్ను మరలా తీసుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎన్నోసార్లు మనం దేవునికి దూరం అయ్యాం. ఎన్నోసార్లు మన స్వచిత్తాన్ని నెరవేరుస్తున్నాం. ఎన్నోసార్లు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాం. ఎన్నోసార్లు దేవునికి దూరం అయ్యాం. ఎన్నోసార్లు పతనానికి మరణానికి చేరువయ్యాం. అయినా దేవుడు మనల్ని విడవలేదు. హల్లెలూయా. ఆయన ఏమంటారంటే ఆ జిగటమన్ను విడిపోగా, కుమ్మరి చేతిలో మట్టి విడిపోగా ఆయన ఏం చేస్తుంది? మరలా తీసుకొని. ఈ మాట మనల్ని బ్రతికిస్తుంది. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని మనకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైన పాత్రగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మన కుటుంబాల్లో ఎన్నోసార్లు మన జీవితాలు పతనమైపోయినప్పుడు, మన సంబంధ బాంధవ్యాలు విడిపోయినప్పుడు, మన యొక్క ఆత్మీయ జీవితాలలో ఎన్నోసార్లు నీరసించినప్పుడు, సోలిపోయినప్పుడు, కృపలో నుండి తొలగిపోయినప్పుడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టలేదంట. మనల్ని మరలా తీసుకుని సారి మీద పెట్టి యుక్తమైన పాత్రలుగా చేశాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. లవ్ యు జీసస్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ తరము వారిలో కూడా ఎంతో మంది బిడ్డలు దేవుని చిత్తములో నుండి వైదొలిగిపోతూ ఉన్నారు. ఈ మాట మరలా మీకు నిరీక్షణ కలిగించేటువంటి మాట ఏంటనంటే, జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో నుండి విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాడు. అవకాశం ఇస్తున్నాడు. ఆమె చెప్పండి. మరలా తీసుకోవటం అంటే దేవుడు మనల్ని త్రోసివేయలేదు. పనికిరా పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. అందరూ సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయా, విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. అందరూ వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి. హల్లెలూయా. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా.
ఇప్పుడు 2 కేజీలు మట్టి తీసుకొచ్చి కీర్తనాకి ఇచ్చి ఒక 200 ఇయ్యమ్మ అన్నాను అనుకో, ఏంటి పెదనాన్న మట్టి ఇచ్చి 200 ఇవ్వమంటున్నావు, నేనేం చేసుకుంటాను పెదనాన్న అని ఏం చేస్తుంది? మట్టిని రిజెక్ట్ చేస్తుంది కదా. ఎందుకని? విలువ లేదు మట్టికి. చెప్పండి, మట్టికి విలువ లేదు. 2 కేజీలు మట్టి తీసుకొస్తా, 200 ఇస్తావా? ఎందుకు ఇస్తుంది? కానీ ఆ విలువ లేని మట్టి ఎవరి చేతిలో రావాలి? చెప్పండి, ఎవరి చేతిలో రావాలి? కుమ్మరి చేతిలోకి రావాలి. కుమ్మరి చేతిలోకి వస్తే ఆ మట్టితో ఏం చేస్తాడు? పూజ చేస్తాడు, డబ్బులు వేసుకునే ముంత చేస్తాడు, కూరలు వండుకునే పాత్ర చేస్తాడు. చిన్నప్పుడు మా నాయనమ్మ కాలం నుండి మమ్మోళ్ళ కాలం కొంతవరకు చేపల కూర మట్టి సెట్లో వండేవాళ్ళు, బాగా ఎగరబెట్టేవాళ్ళు. ఆ చేపల కూర ఎంత టేస్ట్ ఉంటుందంటే సట్టిలో వండిన కూర భలే టేస్ట్ ఉంటుంది. ఇంకా నాకు వచ్చిన తర్వాత కూడా నానోళ్ళు పొలం వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఓకుండేది, ఒక పొయ్యిలాగా చేసి మట్టి కొండ దాంట్లో నీళ్లు పోసి కింద సెగబెడతా ఉండేవాళ్ళు, నీళ్లు కాలుతా ఉండేవి. అందరూ ఆ నీళ్లు తోడుకుని స్నానాలు చేసేవాళ్ళు, మళ్ళీ చల్లనీళ్ళు వేసేవాళ్ళు. మళ్ళీ కొన్నిసార్లు గేదెలకి జొన్నకూడు పెట్టడానికి మళ్ళీ ఆ కుండలనే జొన్నకూడు ఉండేవాళ్ళు. నాకు బాగా తెలుసు ఇవన్నీ. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే ఆ పాత్రలు, అదే మట్టి తీసుకొచ్చి మట్టితో నాకు డబ్బులు ఇవ్వమనంటే ఎవరెవరు? మట్టి కుమ్మరి చేతిలోకి వెళితే కుమ్మరి ఏం చేస్తాడంటే యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేస్తాడు. ఆ కుమ్మరి చేతిలోకి వెళ్ళిన తర్వాత ఆ కుమ్మరి తయారు చేసే డిజైన్ బట్టి ఆ కుండకి విలువ లేని పాత్రను నేను, కొనువారు లేరవారు. కొంచెం పెంచడం టెంపో. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కాయుమయా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయా. అందరూ సరిచేసి వాడుమయా. విలువలే పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి. 2 చేతులెత్తి మనసారా దేవుణ్ణి స్తుతించుదామా? హల్లెలూయా. విలువలేని నీకు నాకు ఆయన రక్తమునిచ్చి కొన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మన జీవితాలు యోగ్యమైన పాత్రలుగా, పొంగి పొరలే పాత్రగా, ఆశీర్వదించబడిన పాత్రలుగా, సువార్తలోని పాత్రలుగా, దీవించబడిన పాత్రలుగా ఉండాలి అంటే నీవు పరమ కుమ్మరి చేతిలోనికి రావాలి. ఆయన నిన్ను తనకి ఇష్టమైన పాత్రగా మారుస్తారు. హల్లెలూయా. కొందరిని సువార్తలోని పాత్రలుగా మారుస్తాడు, కొందరిని పొంగి పొరలే పాత్రలుగా మారుస్తాడు, ఆశీర్వదించబడిన పాత్రలుగా మారుస్తాడు, వెలుగొందే పాత్రలుగా మారుస్తాడు. బిగ్గరగా దేవునికి ఎలుగెత్తి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఒకరోజు దావీదు జీవితంలో దేవుని చేతిలో నుండి, దేవుని చిత్తములో నుండి ఆయన విడిపోయాడు. దావీదు ఊరియా భార్యతో పాపము చేసినప్పుడు దావీదు దేవుని చిత్తములో నుండి విడిపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో లేఖనము సెలవిస్తుంది, కుమ్మరి జిగటమంటితో చేయుచున్నకుండా వాని చేతిలో నుండి విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని. హల్లెలూయా. దావీదుని దేవుడు మరలా తీసుకున్నాడు. దావీదుని మరలా దేవుడు తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడంటే దావీదు మరలా కుమ్మరి చేతిలోకి తను అప్పగించుకున్నాడు.
దావీదు దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాడు. నువ్వు మరలా వెలుగొందే పాత్రగా, ఆశీర్వదించబడిన పాత్రగా ఉండాలి అంటే, మరలా దేవుడు నిన్ను తన సారె మీదకి తీసుకోవాలంటే నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. నువ్వు కుమ్మరి చేతిలోనికి వెళ్ళడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకున్న ఆధిక్యతలను ప్రక్కన పెట్టి, ప్రభువా నీవే నా తండ్రివి, నేను జిగటమన్ను వంటి వాడినయ్యా, అయ్యా నేను నీ చేతి పని అయి ఉన్నాను ప్రభు అని నువ్వు ప్రభువుకు అప్పగించుకుంటే, దేవుడు విడిపోయిన నిన్ను, తొలగిపోయిన నిన్ను, కృపలో నుండి పడిపోయిన నిన్ను తనకిష్టమైన పాత్రగా మారుస్తాడు. హల్లెలూయా. దావీదు దేవుని చిత్తములో నుండి విడిపోయినప్పుడు మరలా దేవుని సన్నిధిలోనికి వచ్చి, కొమ్మర చేతిలోనికి వచ్చి 51వ కీర్తన రాస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. శుద్ధ హృదయము, స్థిరమైన మనసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని దావీదుకి ఆ సంకోచం వచ్చిందంటే, దేవుని చేతిలో నుండి, ప్రణాళికలో నుండి ఆయన ఏమైపోయాడు? విడిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకొని, దేవుడు మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. ఆ జిగటమును మరలా తీసుకుని తనకు యుక్తమైనట్టుగా, దానితో మరి ఒకకుండా తనకు యుక్తమైనట్లుగా, తనకు అనుకూలమైన పాత్రలుగా మనల్ని చేస్తూ ఉన్నాడు. మనసారా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. 51వ కీర్తన 11వ వచనం అంటాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టింపుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచము. విడిపోయిన పాత్రగా ఉన్న దావీదు యొక్క జీవితాన్ని దేవుడు మరలా కరుణించి, హల్లెలూయా, శాశ్వతమైన కృపకు పాత్రుడిగా, యోగ్యమైన పాత్రగా, నా ఇష్టానుసారమైన వాడిగా సాక్ష్యము పొందేంత రీతిగా దేవుడు దావీదుని దర్శించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విరిగిన జీవితాన్ని దేవుడు మరలా సరిచేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనుషుని యొక్క జీవితంలో తీర్పు కంటే మార్పును కోరుకుంటాడు. చెప్పండి, మనం బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడు మన బలహీనతలను బట్టి తీర్పు తీర్చడు, కానీ తీర్పు కంటే మార్పును కోరుకుంటాడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. నినివే పట్టణం ఉంది. నినివే పట్టణం కూడా దేవుని చేతిలో నుండి తొలగిపోయింది, దేవుని ఆలోచనల నుండి బయటకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. నినివే పట్టణస్థుల యొక్క పాపము దేవుని దృష్టికి బహు ఘోరంగా ఉందంట. హల్లెలూయా. దేవుడు నినివే పట్టణాన్ని మరలా తన స్వాధీనంలో తీసుకున్నాడు. దేవుడు నినివే పట్టణాన్ని మరలా తన సారి మీదకి తీసుకున్నాడు. నినివే పట్టణము పక్షంగా మధ్యవర్తి అయిన యోనాని పట్టణానికి పంపించి 3 రోజులు దానికి కలగబోయే దుస్థితిని గురించి ప్రకటించినప్పుడు నినివే ప్రజలందరూ కూడా తమ్ము తాము తగ్గించుకుని, తల మీద బూడిద వేసుకుని, హల్లెలూయా, దుమ్ము వలె ధూళి వలె ప్రభు సన్నిధిలో తగ్గించుకున్నప్పుడు దేవుడు మరలా ఆ విడిపోయిన పట్టణాన్ని, ప్రజలను మరలా సారి మీదకి తీసుకున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. కోయి జోష్ నై. దేవుడు మీలో జీవాన్ని పెట్టాడు, మీలో జీవాన్ని పెట్టాడు. మీరు ప్రపంచాన్ని కదిలించగలిగిన వాళ్ళు, మీరు భూలోకాన్ని తల్లకిందులు చేయగలిగిన వారు, మీరు నిస్సారమైన వారు కాదు. ఆయన జీవం మీలో ఉన్నదే. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, జీవము కలిగిన దేవునిని మనము కలిగి ఆరాధిస్తున్నప్పుడు సత్తువ లేని వారిగా నిస్సత్తువుగా ఉండకూడదు. ఉప్పు నిస్సారమైతే ఏం చేస్తుంది? అది బయట పడత్రోయబడుతుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఐడిల్గా ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథముల నుండి యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. దేవుడు తీర్పును కాదు మార్పును కోరుకుంటున్నాడు. నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. హల్లెలూయా. నినివే పట్టణస్థులు ఏం చేశారంటే, చెప్పండి, గోనె పట్ట కట్టుకొని, బూడిద తల మీద వేసుకొని, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. తమ చెడు నడతల్ని మానుకున్నారు. రాజు మొదలుకొని పట్టణంలో సామాన్యుల వరకు అందరూ కూడా ఆహారమును పానీయమును మాని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి తగ్గించుకొని ప్రార్థన చేశారు.
ఈరోజు నిరీక్షణకు ఆధారమైన మాట సంఘముతో ఈ లైవ్లో వీక్షిస్తున్న మీతో నేను చెప్పే మాట ఏంటో తెలుసా? కొండవాని చేతిలో నుండి విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని అనే మాట మన జీవితాన్ని, విశ్వాసాన్ని చిగురింపచేసే మాట. హల్లెలూయా. మరలా తీసుకొని కొమ్మరి తన యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేశాను. ఈరోజు మనం ఈ సన్నిధిలో కూర్చున్నామంటే నిన్ను ఎన్నిసార్లు దేవుడు తీసుకున్నాడో తెలుసా? ఎన్నిసార్లు హల్లెలూయా దేవుని కృపలో నుండి తొలగిపోయావో తెలుసా? హల్లెలూయా. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య సన్నిధి నే తగినట్లు జీవించనైతే. హల్లెలూయా. ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో నుండి, పరలోక దర్శనంలో నుండి మనం తొలగిపోయాం కదా. మరలా తీసుకుని, హల్లెలూయా, మరలా తీసుకున్నాడు. ఈరోజు నిరీక్షణకు ఆధారం లేకుండా నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, నా తలరాత ఇంతే, నేను విడవబడ్డాను, నాకు ఆధారం లేదు, దేవుడు నన్ను త్రోసివేశాడు అని నిరాశలతో, నిస్పృహలతో ఉన్న దేవుని ప్రజలతో చెప్తున్నాడు. కొమ్మరి చేతిలో కుండ విడిపోగా మరలా దాన్ని తీసుకొని యుక్తమైన పాత్రగా చేశాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వెవరైనా, నీ జీవితం ఎలాగున్నా, దేవుని పక్షంగా నేను చెప్పే మాట ఏంటంటే, మట్టి అయిన నీవు మహిమగల దేవుని చేతిలోనికి రావాలి. కుమ్మరి చేతిలోనికి నీవు వస్తే లోకములో నుండి వేరు చేయబడి అప్పగించుకొని, ప్రభువా జిగటమన్ను లాంటి వాడని, విలువ లేని వాడని, ఎన్నిక లేని వాడని, నాకే విధమైనటువంటి ఆకారము, నాకే విధమైనటువంటి గౌరవము, నాకే విధమైనటువంటి ఆశ్రయము లేదు, మనుష్యుల చేత విసర్జించబడి త్రోసివేయబడి నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో ఉన్నానయ్యా, జిగటమన్ను లాంటి వాడనయ్యా, నువ్వు కొమ్మరివి ప్రభువా. ఇదిగో నన్ను నీ చేతుల్లో తీసుకొని, నన్ను నీ సారి మీదకి తీసుకొని నీకు ఇష్టమైనట్లుగా నన్ను మార్చు ప్రభు అని నువ్వు అడగగలిగితే నీ జీవితాన్ని మహిమగల పాత్రగా మార్చగలడు. హల్లెలూయా. ఇది ఎవరికైనా గాని ఒక ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు మోడిబారిన జీవితాలు ఇదిగో ఈ మాట ద్వారా చిగురించబడును గాక. ఒకవేళ నీ జీవితం ఇంతేననుకుంటున్నామేమో, నిన్ను మరలా సారి మీదకి తీసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను మరలా రెస్టోరేషన్ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని మరలా కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు మట్టివని గ్రహించాలి, నువ్వు లేని వ్యక్తివని గ్రహించాలి, నువ్వు ఎన్నిక లేని వ్యక్తివని గ్రహించాలి, నువ్వు వెళ్ళలేని వ్యక్తివని గ్రహించాలి, ఆయన కొమ్మరని గ్రహించాలి. నువ్వు జిగటమన్నును గ్రహించి ఆయన చేతిలోనికి వస్తే ఆయన నిన్ను తనకిష్టమైన పాత్రగా వాడుకుంటాడు. సువార్తలోని పాత్రలుగా, వెలుగొందే పాత్రలుగా, దీవించబడిన పాత్రలుగా, ఆశీర్వదించబడిన పాత్రలుగా దేవుడు నిన్ను మార్చడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎవరు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు. అందుకని మరలా తీసుకున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాట చదువుదాం. మరణమునందు వాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే యెహోవా వాక్కు. ఎవరు చనిపోవడం, నశించడం ఆయనకి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం చెప్దామా? చాలా మంది యవనస్తులు, ముఖ్యంగా మన ప్రాంతంలో చాలా మంది యవనస్తులు సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ముందు జీవితం లేదు, ముందు ఆధారం లేదు, ఆశ్రయం లేదు, హోప్ లేదు, హోప్లెస్ గా ఉన్నాను. ఈరోజు దేవుడు చెప్తున్న సందేశం ఏంటి తెలుసా? నిన్ను మరలా తీసుకోవడానికైనా ఇష్టపడుతున్నాడు. లోబడనల్లని ప్రజల వైపు దినమంతా నా చేతిలో చాపుచున్నాను. నమ్మదగిన దేవుడు, నువ్వే స్థితిలో ఉన్నా, ఎంత ఘోర పాపివైనా కానీ నువ్వు ఆయన చేతిలోకి వస్తే నిన్ను డిజైన్ చేస్తాడు,
నిన్ను రూపాంతరపరుస్తాడు. తన పోలికలోనికి, తన సారూప్యములోనికి నిన్ను మారవడానికి ఇష్టపడుచున్నాడు. హల్లెలూయా. ఎంతో మంది గజ దొంగలు మారి దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. ఎంతో మంది పాపులు పరిశుద్ధులుగా ప్రభుని ప్రకటిస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారి త్రోసివేయలేదు, ఆయన మరలా తీసుకున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదా. ఎన్నిక లేని మన జీవితాలని దేవుడు ఎన్నుకుని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మరణమునందుని బట్టి నేను సంతోషించేవాడిని కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. తీర్పు కాదు, ఆయన మార్పును కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనము. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనము గూర్చి నేను, రాజ్యమును గూర్చి నేను చెప్పి ఉండగా, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన యెడల దానికి చేయదలసిన మేలును గూర్చి నేను సంతాపపడదును. హల్లెలూయా. ప్రియులరా, దేవుని ప్రజలు తిరుగుబాటు చేసి ప్రియులరా ఆ వాక్యాన్ని విస్మరిస్తే ఆశీర్వాదాలు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఎవరి పట్ల ఎప్పుడు ప్రవర్తించే దేవుడు కానే కాదు. ఆయన ఎప్పుడు నిన్ను తన సారి మీద తీసుకోవడం, బలాన్ని, నీ జ్ఞానాన్ని, నీ ఆలోచనని, నీ సంకల్పాన్ని, నీ ఎడ్యుకేషన్, నీ ప్లాన్ అన్ని మార్చుకో, విరమించుకో. నువ్వు రా ప్రభు సన్నిధికి రా. ప్రభువా, నా జీవితాన్ని నువ్వే కట్టాలి, నన్ను ఇష్టమైన పాత్రగా మలర్చమని నువ్వు అప్పగించుకుంటే, నువ్వెవరైనా కానీ, నువ్వు జీరో అయినా కానీ నిన్ను హీరోగా చేస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవరి జీవితంలోనైనా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను మట్టిలో నుండి తీయబడ్డాను, నేను జిగటమన్ను లాంటి వాడిని. పరమ కుమారి ఆయన చేతిలో ఉంటే విలువలేని, వెలలేని, ఆకారం లేని ఈ మట్టికి దేవుడు మహిమనిచ్చాడు. ఈ మట్టి ఘటములో దేవుడు తన మహిమనిచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దామా? నువ్వు అప్పగించుకుంటే నీ జీవితాన్ని మార్చే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా మనం ఉండాలి. యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా ఉండాలంటే జిగట మన్ను అయిన నీవు పరమ కుమారి చేతిలోనికి రావాలి. ఈ ఆలోచన నీలోనికి రావాలి. నువ్వెవరైనా నీ క్వాలిఫికేషన్స్ పక్కన పెట్టు, నువ్వెవరైనా నీకున్న ఆధిక్యతలను పక్కన పెట్టు. నేను మట్టిని అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభు సన్నిధిలోకి వచ్చి, అయ్యా దుమ్ముయు ధూళినైన నేను మీ సన్నిధిలో నీ చిత్తానికి అప్పగించుకుంటున్నావయ్యా. నువ్వు పరమ కుమారివి తండ్రి. నువ్వెలా మార్చాలనుకుంటున్నావు, నువ్వెలా నడిపించాలనుకుంటున్నావు, నువ్వు నన్ను ఎలా సిద్ధపరచాలనుకుంటున్నావు, ఆ విధంగా సిద్ధపరచు ప్రభు అని నువ్వు ప్రభు సన్నిధిలో తగ్గించుకొని ఆ పరమ కుమారి చేతిలోనికి వస్తే సారిపై తీసుకొని నీ జీవితాన్ని తనకిష్టమైన పాత్రగా మార్చే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, ఆయన విడిపోయిన ఆ మట్టిని మరలా తీసుకొని సారిపై పెట్టి యుక్తమైన పాత్రగా చేశాడు. నా ప్రియ సంగమా, నా దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా కానీ మీరు నశించడం దేవునికి ఇష్టం లేదు. ఆయన మరలా తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. లోకంలో నుండి రా. హల్లెలూయా. నీ జీవితం మార్చబడుతుంది, నువ్వు రూపాంతరపరచబడతావు. ఆయన సారూప్యాన్ని నీకు ఇస్తాడు, ఆయన స్వభావాన్ని నీకు ఇస్తాడు, ఆయన మనసును నీకు ఇస్తాడు. మహిమా ప్రభావాలతో కిరీటాన్ని ధరింపచేస్తాడు. ఒక్కసారి మనము దేవుని వైపు తిరుగుదాం. మనము మట్టి వంటి వారము. హల్లెలూయా. మనము మట్టి వంటి వారము. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మనల్ని త్రోసివేయడం లేదు. ఈ రోజుకి ఆయన తన కృపను మన పట్ల చూపడము మానలేదు. దినదినము ఆయనకి మన ఎడల నూతనమైన వాత్సల్యము పుట్టుచున్నది. ఎంత నమ్మదగిన దేవుడు. సంగమా, సమర్పించుకుందాం. ఒకసారి అందరు కళ్ళు మూసుకుని మీ పాదాల వైపు చూసి, మట్టిలో నుండి నేను తీయబడ్డానయ్యా, నేను ఎన్నిక లేని వాడినయ్యా, చెప్పుకోదగినది నాలో ఏమీ లేదయ్యా. నాలో ఉన్న గర్వమును తీసివేయండి, అతిశయాన్ని తీసివేయండి, నా అర్హతలు తీసివేయండి. నా యోగ్యతను బట్టి కాదు ప్రభువా, కేవలం నీ కృప అయ్యా. నీ చేతిలో నన్ను తీసుకో ప్రభువా. ఈరోజు నన్ను ఒక నూతనమైన, యోగ్యమైన, యుక్తమైన సువార్తలోని పాత్రలుగా నన్ను మార్చు ప్రభు అని అప్పగించుకుందాం. దేవుడు మీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవుడు మీ బ్రతుకులు మార్చబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చబోతున్నాడు. ప్రభువా, నేను మట్టిని, అయ్యా నన్ను నీకు ఇష్టమైన పాత్రగా మార్చయ్యా అని ఇష్టపడిన వాళ్ళు చేయి పైకెత్తండి.
ఈరోజు దేవుని కార్యం మీ హృదయాల్లో జరగబోతుంది. దేవుడు మీ జీవితాలను మార్చబోతున్నాడు. దేవుని ఆత్మ మీ హృదయాన్ని తాకుతుంది. మీ మీద ఉన్న శాపాలు కొట్టివేయబడతాయి. మీ మీద ఉన్న నేరాలు కొట్టివేయబడతాయి. మీ మీద ఉన్నటువంటి బలహీనతలన్నీ కొట్టివేయబడతాయి. దేవుడు మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చబోతున్నాడు. చేతుల పైకెత్తుదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపగల తండ్రి, మంచి దేవా, మీకు స్తోత్రాలు. నాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఎక్కడ ఎప్పుడు అయ్యా నాకున్న ఆధిక్యతను బట్టి నేను ఎక్కడ గర్వించకూడదు ప్రభువా. అయ్యా మట్టినయ్యా, నేను మట్టినైనా నన్ను నీవు మహిమగా మార్చావు ప్రభువా. అయ్యా నా జీవిత కాలమంతా మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించే భాగ్యము నాకు దయచేయండి. మీ కృపలను తలంచుచు మీరు చేసిన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి, అయ్యా నా పట్ల చూపిన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలయ్యా. మరణపు అంచులలో ఉన్న నన్ను మరలా లేపి దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నిలిపినందుకు వందనాలు. మీ ఆత్మ కార్యములు మా జీవితాల్లో మీరు జరిగించి ఎంతమంది బిడ్డలు తీర్మానం తీసుకున్నారు, వారందరినీ సమయంలో మీరు తాకండి ప్రభువా. వారి హృదయాలు తెరవండి ప్రభువా. వారి మీద ఉన్న శాపాలు కొట్టివేయబడిన గాక. ప్రతి ఒక్కరు నూతన సృష్టిగా మార్చబడదురు గాక. మీరే మహిమ పొందమని యేసు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Thank you. Praise the Lord.